ఖడ్గము శరీరమునకు హాని చేయగలదు మాత్రమే. ఆ శరీరమునకు హాని చేస్తున్న స్టెఫెన్ గారు ఏమంటున్నారు, వీరు చేసేదేంటో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని ఏం చేయాలి, నువ్వు క్షమించాలి. సౌలు గారి విషయంలో కూడా అదే జరిగింది. ఎంతోమంది క్రైస్తవులు చంపేస్తే అననీయ గారు అంటారు, అయ్యా నేను వెళ్ళను, క్రైస్తవుల్ని చంపేశాడయ్యా అంటే, లేదు, తను నా నిమిత్తము ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉన్నది కనుక నీవు వెళ్ళి తనకు చూపును అనుగ్రహించు. కాబట్టి దేవుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ప్రతీదీ తెస్తూనే ఉంటాడు మనిషికి. ఆ మనిషి ఎంత తట్టుకోగలడా అనేటువంటిది ముఖ్యమైన ప్రశ్న. భక్తులకు కూడా, బైబిల్లో ఉన్నటువంటి భక్తులకు కూడా ఈ అన్ని శ్రమలు అనుభవించిన వారే. అబ్రహాము గారి దగ్గర నుండి